హాయ్ అండి. టమాటాలు ఎగ్స్ కలిపి గ్రేవీ కర్రీ చేసుకుందాం. మీకు ఇలా చేస్తే గ్రేవీ చాలా బాగా వస్తుందన్నమాట. 5 టమాటాలు తీసుకొని ముచ్చికలు తీసేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ టమాటాలు వేసేసి ఒక పావు గ్లాస్ మాత్రమే నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మీకు మెత్తగా ఉడికిపోతే చాకుతో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఉడికాయి కదా, ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకొని గుడ్లు ఒలిసేసి నూనెలో కొంచెం పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగేసి 2 పచ్చిమిరపకాయలని 2 రెబ్బల కరివేపాకుని నూనెలో వేసేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు. కొద్దిగా రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. కల్లుప్పు ఉంటే వేసుకోండి, బాగుంటుంది మీకు. టమాటా గ్రేవీలో కరిగిపోతుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకొంచెం ఎర్రగా వేగితేనే మీకు బాగుంటుంది అన్నమాట. వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా టమాటాని, అవంతా మనము వేసేయాలి. ఇందులో వేసేసి నూనె పైకి వచ్చిన దాకా మనం మూత పెట్టి తిప్పుతూ వేయించాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూను. బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. ఉల్లిపాయల్లో వేస్తే మీకు మొత్తం వాసన పోతుంది, అందుకోసమని ఇప్పుడు వేస్తే మీకు ఇందులో కూడా వేగుతుంది కదా, మీకు పచ్చివాసన ఏం రాదు, బాగుంటుంది స్మెల్. ఇప్పుడు నూనె పక్క నుంచి ఇలా పైకి వచ్చేదాకా మనం ఈ టమాటా గుజ్జుని ఉడికిస్తూ ఉండాలన్నమాట, వేయించుకుంటూ. అప్పుడే మీకు కూర టేస్ట్ వస్తుంది. అలా నూనె వచ్చిన తర్వాత మనం ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసేసుకోవాలి. ఇందులో వేసేసి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎగ్స్కి కూడా ఉప్పు కారం అది పట్టాలి కదా, అందుకోసమని. మనకి వేయించడంలోనే ఈ కూర టేస్ట్ ఉంటుంది. మీకు ఇలా మిక్సీ చేసి వేయటం వలన గ్రేవీ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొంచెం పులుపు ఉంది కాబట్టి నేను 2 టీ స్పూన్లు కారం వేసాను. కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి, మొత్తం 3 వేసేసి కలుపుకోవాలి. గుడ్లు చెదరకుండా చక్కగా జాగ్రత్తగా కూరంతా మసాలా అంతా కలిసేలాగా కలిపి ఈ ఆయిల్ బయటకు వచ్చిన దాకా బాగా వేయించుకుంటే మీకు టేస్ట్గా ఉంటుంది. మాడకుండా వేయించుకోవాలి, అప్పుడే మీకు బాగుంటుంది. కొంతమంది ఇలాగే ఉంచుకొని కూడా కొత్తిమీర వేసి దించేసుకుంటారు, ఇదొక టేస్ట్గా ఉంటుంది. మనకి గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మనం 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా కొద్దిగా ఉడికిస్తే అదొక టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మీ గ్రేవీని బట్టి వాటర్ పోసుకోండి. ఇదిగో ఇలా నూనె అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు అయిపోయినట్టేనండి. ఇంకా ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. మీకు ఇది అన్నంలోకి బాగుంటుంది, మీకు చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు గ్రేవీ బాగా ఎక్కువ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. నూనెలో వేయించుతాం కదా, అందుకోసమని. మీరు నిదానంగా చేసుకుంటే కూర చాలా రుచిగా వస్తుంది, మాడకుండా. ఇంతేనండి. థ్యాంక్ యూ.